సో ఈ వీడియోలో నుంచి మనం హెచ్టిఎంఎల్ని స్టార్ట్ చేద్దాము. ఓకే, లైక్ ఎలా చేస్తాము ఏంటనేది. సో నేనేం చేశాను అంటే నా డెస్క్టాప్లో వచ్చేసి ఇక్కడ యూట్యూబ్ వెబ్ డెవ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇందులో లోపలికి వచ్చాక నేను ఏమంటా అంటే హెచ్టిఎంఎల్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా. ఓకే, హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. అండ్ ఇందులో కూడా నేను లైక్ మీరు కావాలంటే పార్ట్ లాగా చేసుకోవచ్చు, లైక్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అన్నట్టు చేసుకోవచ్చు. లేదంటే మీరు ఫైల్ నేమ్ కూడా డిఫరెంట్ ఫైల్ నేమ్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఒక కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేస్తా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, యాక్చువల్లీ ఇక్కడ కాదు, నేను ఇక్కడ విఎస్ కోడ్ ఓపెన్ చేశాను. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఫోల్డర్ ఇవంతా క్రియేట్ చేసుకున్నారు కదా, విఎస్ కోడ్ ఓపెన్ చేయండి. విఎస్ కోడ్ ఓపెన్ చేశాక యాక్చువల్లీ ఇవన్నీ క్లోజ్ చేసేస్తాను నేను. అండ్ ఇక్కడ విఎస్ కోడ్లో వచ్చేసి ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తాను. మీరు విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేయండి. చేశాక ఇక్కడ ఎక్స్టెన్షన్స్లో వచ్చి కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, లైక్ ఈ ఆటో రీనేమ్. ఓకే, ఇక్కడ సెర్చ్ చేయండి ఆటో రీనేమ్ అని. జున్ హ్యాన్తో ఆటో రీనేమ్ ట్యాగ్ అని ఒకటి వస్తుంది. అండ్ అది కాకుండా మీరు ఇక్కడ చూస్తే లైవ్ సర్వర్ రిత్విక్ డెవ్ అనే డెవలపర్ నుంచి ఉంది ఇది. ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ అలానే ప్రిటియర్ అని ఉంది, ప్రిటియర్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో ఓపెన్ ఫోల్డర్ అని అలా ఏమైనా కనిపిస్తుంది. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేస్తా. అండ్ ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేశాక నేను డెస్క్టాప్లో వచ్చేసి యూట్యూబ్ వెబ్ డెవ్ అండ్ హెచ్టిఎంఎల్ని ఓపెన్ చేసా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేను హెచ్టిఎంఎల్ ఫోల్డర్ లోపల ఉన్నా ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తా. ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ హెలో వరల్డ్ డాట్ హెచ్టిఎంఎల్ అని. ఇప్పుడు డాట్ హెచ్టిఎంఎల్ అని రాయగానే ఇక్కడ చూసారా ఇది చేంజ్ అయిపోయింది. ఇది ఎందుకు చేంజ్ అయిందంటే ఐ థింక్ నా దగ్గర ఉంది అనుకుంటా, అది కూడా లైక్ ఇమేజ్ ప్రివ్యూనా, మరి నా దగ్గర ఉందో లేకపోతే ఆటోమేటిక్గా వస్తుందో. కానీ హెచ్టిఎంఎల్ ఎందుకు పెట్టామంటే మనం ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాము కాబట్టి మనం హెచ్టిఎంఎల్ అనేది పెట్టాము. సో ఆ ఎక్స్టెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డాట్ తర్వాత వచ్చేదాన్ని మనం ఎక్స్టెన్షన్ అంటాము. ఆ ఎక్స్టెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్స్టెన్షన్లో మీరు ఏం ఇస్తే దాని ఫైలే క్రియేట్ అవుతుంది. డాట్ హెచ్టిఎంఎల్ ఇస్తే హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ అయింది, డాట్ సిఎస్ఎస్ ఇస్తే సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ అయింది, లేదు డాట్ ఏమంటాము జేఎస్ ఇస్తే జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఏం లేదు, పి అని రాయండి. జస్ట్ పి అని రాస్తే మీరు ఇక్కడ చూసారా ఎమిట్ అబ్రివేషన్. ఎమిట్ అనేది విఎస్ కోడ్తో పాటు ఒకటి వస్తుంది, అదొక టూల్. మీరు జస్ట్ పి రాస్తే మీకు పి రాసి ఎంటర్ కొడితే మీకు ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేస్తుంది. కానీ నేను ఇలా యూస్ చేయట్లేదు. నేను ఏం చేస్తాను అంటే మాన్యువల్గా ఇలా ఓపెన్ చేసి పి రాసి క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇది కూడా వచ్చింది. ఒకవేళ మీకు రాకపోతే మీరు టైప్ చేయండి, ఇలా ఓపెన్ చేసి బ్రాకెట్ ఇలా ఫార్వర్డ్ స్లాష్ పెట్టి పీ పెట్టి చేయండి. ఓకే, సో ఇప్పుడు పీ ట్యాగ్ రాసాము. ఇక్కడ నేను ఏం రాస్తాను అంటే ముబషిర్ కోట్స్ అని రాస్తాను. మీరు మీ పేరు రాయండి. ఓకే, ఇక్కడ రాయగానే మీకు ఇక్కడ ఐ థింక్ డాట్ కనిపిస్తుందేమో. ఇక్కడ డాట్ కనిపించింది అనుకోండి, మీకు అది సేవ్ చేయలేదు అన్నట్టు. సో జస్ట్ మీరు ఈ డాక్యుమెంట్ని Ctrl+S కానీ Command+S కానీ చేస్తే సేవ్ అయిపోతుంది. సేవ్ అయ్యాక ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ మీరు చూస్తే ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ మీరు ఇక్కడ క్రియేట్ చేశారు. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే ఇది మీకు మీ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. బ్రౌజర్లో ఇక్కడ చూడండి, డెస్క్టాప్లో యూట్యూబ్లో వెళ్ళి హెచ్టిఎంఎల్ హెలో వరల్డ్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే మీకు పీ ట్యాగ్ అని ఒకటి క్రియేట్ అయిపోయి మీ వెబ్సైట్లో కనిపిస్తుంది ఇప్పుడు ముబషిర్ కోట్స్ అని. ఇన్స్పెక్ట్ చేసి చూస్తే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ముబషిర్ కోట్స్ అని కనిపిస్తుంది. లేదు అంటే రైట్ క్లిక్ చేసి వ్యూ పేజ్ సోర్స్ అని ఉంటుంది, దాని మీద వెళ్ళండి. మీకు ఇక్కడ మీరు రాసిన కోడ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పీ ట్యాగ్ రాశారు ముబషిర్ కోడ్స్ అని కనిపిస్తుంది. ఓకే, సో ఇలా మనం ఎలిమెంట్స్ని క్రియేట్ చేయొచ్చు అండ్ అది చూపించచ్చు మన వెబ్సైట్లో. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఇంకొక పీ ట్యాగ్ క్రియేట్ చేస్తా, సబ్స్క్రైబ్ అని. ఓకే, సబ్స్క్రైబ్ అని రాసా. ఇక్కడ సేవ్ చేశాక ఇక్కడ రీఫ్రెష్ చేసా. రీఫ్రెష్ చేయగానే నాకు ఇక్కడ సబ్స్క్రైబ్ అనేది కూడా ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను ఏమంటా అంటే ఈ సబ్స్క్రైబ్ కూడా నేను ఇందులోనే తీసుకుని వచ్చేస్తాను అని చెప్పి ఏం చేస్తా, ఇది తీసేసి ఇక్కడ రాసేస్తా సబ్స్క్రైబ్ అని. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మొత్తం ఒకటే దాంట్లో వచ్చేసింది. ఓకే, ఒకవేళ మీరు రీఫ్రెష్ చేసినా రావట్లేదంటే ఇది మీరు సేవ్ చేయలేదు. సో Ctrl+S చేసి సేవ్ చేయండి. ఇప్పుడు నేను ఏమంటా అంటే సరే ముబషిర్ కోట్స్ సబ్స్క్రైబ్ అని ఉంది, నాకు ఈ సబ్స్క్రైబ్ అనేది బోల్డ్లో కావాలి అని చెప్తాను నేను. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ రాస్తా. ఏ ఎలిమెంట్, బి ఎలిమెంట్ అంటే బోల్డ్ ఎలిమెంట్ అన్నట్టు. సో పీ ట్యాగ్ లోపల అంటే ఈ పీ ఎలిమెంట్ లోపల
నేను ఈ బి అనేది ఇంకొకటి క్రియేట్ చేశా అండ్ ఈ సబ్స్క్రైబ్ని తీసేసి దీని మధ్యలో పెడతా. ఇప్పుడు చూస్తే ఎలా ఉంది, ఈ మొత్తం పి ఎలిమెంట్ లోపల ఇదంతా కంటెంట్లోనే నేను ఇంకొక బీది అనేది స్టార్ట్ చేశా. ఓకే, బి అనే ఒక ఎలిమెంట్ రాసా, అందులో సబ్స్క్రైబ్ అనే కంటెంట్ ఇచ్చా. ఇప్పుడు మీరు చూస్తే ఇది బోల్డ్ అయిపోయింది, చూసారా, ఇది బోల్డ్ అయింది. సో ఇలా మనం ఎలిమెంట్స్ కంటెంట్ ఇవన్నీ యూజ్ చేసి మన వెబ్సైట్లో మనకి ఏం టెక్స్ట్ కావాలో అది చూపిస్తాము.